హలో, హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడు నేను ఒక మార్తమ్మమ్మ క్రిస్టియన్ సాంగ్స్ పాడిద్ది కదా, మార్తమ్మమ్మ సాంగ్స్ నేను వింటా, మా అమ్మకి లైక్ చేస్తా ఎప్పుడు. అట్లాంటిది ఈరోజు నేను సడన్గా విన్నాను. అమ్మ భర్త చనిపోయాడు, బాధలో కూడా దుఃఖంలో కూడా ఒక పాట పాడింది ఫ్రెండ్స్. అమ్మ కుటుంబం కోసం, అమ్మ మంచిగా ఉండాలి ఆయురారోగ్యాలతో. తనకు కుమారులు కుమార్తెలు తెలియదు నాకు అసలు, కానీ ఇంటర్వ్యూ అయితే విన్నాను. అప్పుడు నేను ఇంటర్వ్యూ విన్నాను. మరి వానైనా వరదైనా నేను ప్రతి శుక్రవారం వెళ్ళి ఈదు సువార్త చేస్తాను అని కూడా చెప్పింది. ఎవరో పాపం వాళ్ళు, అమ్మ నేను చూడాలి, నీతో కలవాలని చానాడు మించి అనుకొని వచ్చామమ్మా అని చెప్తే వాళ్ళతో ఇంటర్వ్యూ చేసింది ఫ్రెండ్స్. అదైతే విన్నాను నేను. పాటలు అయితే క్యాజువల్గా ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి చూస్తూ ఉంటాను. అయితే ఈరోజు పాట కూడా విన్నా. ఎట్లా అంటే ఆ అమ్మ అసలు అంత దుఃఖంలో కూడా ఎలా పాడుతుందంటే, అసలు ఆ పాటని నా హృదయం కదిలిచ్చి వేసింది. అమ్మ కోసం, అమ్మ కుటుంబం బాగుండాలని అందరం ప్రార్థన చేద్దాం. ఆ పాట నేను మీకు, అమ్మ పాడిన పాట నేను వినిపిస్తా ఫ్రెండ్స్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆ పాట పాడుతుంటే పాపం నాకు చాలా దుఃఖం వేసింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వచనం పాడింది పాపం, ఏడుతా పాడింది. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల బలిమి చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల బలిమి చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అని మార్తమ్మమ్మ అసలకి ఫ్రెండ్స్ ఏడుతా పాడుతుంటే నా హృదయం చాలా కదిలిచి వేసింది. ఎందుకంటే పెద్దది కదా, తోడు నీడగా ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు, విడిచి వెళ్ళిపోయాడు కదా, చాలా బాధేస్తుంది. అమ్మ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఫ్రెండ్స్ మీరందరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. మన ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు ఫ్రెండ్స్. అలాగే నేను ఈ లాంగ్ వీడియో కావాలంటే షార్ట్లో పెట్టాను, లాంగ్ వీడియో కావాలంటే కూడా నా పేరు మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వనజాక్షి అనే ఫ్రెండ్ దాని మీద క్లిక్ చేస్తే లాంగ్ వీడియో కూడా మీరు అందరూ చూడవచ్చు ఫ్రెండ్స్. అమ్మ కోసం నేను పాడిన పాట, అమ్మ కోసం చెప్పిన మాటలు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మార్తమ్మమ్మ కోసం ప్రార్థన చేయండి. అమ్మ వీధి సువార్త ఆగొద్దు, అమ్మ ప్రార్థన ఆగొద్దు, అమ్మ పాటలు ఆగొద్దు యూట్యూబ్లో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.